మానవ మోచక దయాంబురాసి మండిత శుభగుణ సాలి మానవ మోచక దయాంబురాసి ఆది పాప శాపం మృగధరపై ముళ్ళను సగి మా క్రూర కరములకు ఆది పాప శాపం మృగధరపై ముళ్ళను సగి మా క్రూర కరములకు నిన్ను హింసించెడి మార్గము చూపితే మా కొరకేయా శిక్ష భరించితే నాదు యేసువా నాటి యెహోవా కలిరే ఈ దౌర్భాగ్య నరులపై నీదు కృపా బాహుళ్యమెంతయా అగణిత దూత ప్రణుతాపతితావన అగణిత దూత ప్రణుతాపతితావన వందిత శుభగుణ సారి మానవ మోచక దయాంబురాసి వందిత శుభగుణ సారి మానవ మోచక దయాంబురాసి నాకపు ఘన మందిరపు నివాసము కన్నపతిత ప్రక్షాళిత మానవ నాకపు ఘన మందిరపు నివాసం కన్నపతిత ప్రక్షాళిత మానవ హృదయే ఘనమణి మముదయ గంటివే మముని మహిమాలయముగ చేసితే నాదు యేసువా నాటి యెహోవా బలిరే నిర్భాగ్య నరులపై నీ కరుణాగా కృత్వమెంతయా అగణిత దూత ప్రణుతాపతితావన అగణిత దూత ప్రణుతాపతితావన వందిత శుభగుణ సాయి మానవ మోచక దయాంబురాసి అగణిత వందిత శుభగుణ సాయి మానవ మోచక దయాంబురాసి వందనాలక చక్కని మరి దేవుని స్తుతిస్తూ చక్కని సంగీతము మరి చక్కని సంకీర్తన పాడిన స్తుతి పాట పాడిన అన్నపూర్ణక్కకు మనందరి తరఫున వందనాలు. ఇప్పుడు మన మధ్య ఉన్న ప్రిస్కిల్లా ఎజ్రా సిస్టర్ గారు వాక్పరిచర్య చేస్తారు, మెసేజ్ అందిస్తారు. సిస్టర్ వందనాలు సిస్టర్. వందనాలు సిస్టర్. మీ గురించి ఒక 2 minutes చెప్పండి. ఇంతకుముందు చెప్పారు, నేను మీ గురించి పరిచయం చేయడం నాకు కొంచెం మర్చిపోయాను. ఒక 2 minutes చెప్పి మీరు స్టార్ట్ చేయండి. వందనాలండి, అందరికీ వందనాలు. నా పేరు ప్రిసిల్లా అండి, ప్రిసిల్లా పరంజ్యోతి. నేను హైదరాబాద్ లో SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నాను, స్కేల్ 1 ఆఫీసర్ గా. అండ్ మా మామగారు మీ అందరికి పరిచయమే, హగ్గయ్య గారని రాజమండ్రిలో సేవ చేశారు. ఆయన ప్రభు వద్ద ఉన్నారు ఇప్పుడు. ఆయన గారి పెద్ద కోడలు అనమాట నేను. ఓకేనండి, గుర్తొచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన
మీ అందరికి కూడా నా వందనాలు. కేజీ ఆంటీకి అండ్ సంఘం మొత్తానికి కూడా నా యొక్క వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఓకే. గనుడా, మహోన్నతుడా, సర్వాధికారం గల సర్వోన్నతుడా, నిజముగా తండ్రి నాయన నీవు స్తుతికి యోగ్యుడో, స్తోత్రానికి అర్హుడో, కృతజ్ఞతాస్తుతులు పొందనర్హుడో దేవా, నీకు వందనాలు. మా కొరకు నిందింపబడి, దూషింపబడి, హింసింపబడి తండ్రి నాయన మా కొరకు తండ్రి నాయన సమస్తమైన తండ్రి నాయన దేవా, నిందను తండ్రి, చెడుగును నీవు తీసుకొని మాకు మంచినిచ్చిన దేవుడు, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. నీకన్నా మమ్మల్ని ప్రేమించే దేవుడు లేరయ్యా, ప్రేమించే వారే లేరయ్యా. దేవానికి వందనాలు. మరి నీ ప్రేమకై నీకు వందనాలు. మరి ఈ రోజున తండ్రి నాయన యేసయ్యా, మేము మాట్లాడుచుండగా, మేము వినుచుండగా నీ మాతో మాట్లాడండి దేవా, మా నోటిని వాడుకోండి దేవా. తండ్రి, మీరు మాతో మాట్లాడి తండ్రి నాయన మా చెవులకు వినుబుద్ధిని పుట్టించి దేవా, మా హృదయాల్లో తండ్రి నాయన మంటను పుట్టించి దేవా నాయన మా ఆత్మలు రగిలింపజేయవలసిందిగా వేడుకుంటున్నాను దేవా. నీవు మాట్లాడినప్పుడు ఆ నడుస్తున్న శిష్యులకు మంట ఏ విధంగానైతే పుట్టిందో హృదయాల్లో తండ్రి నాయన ఆ తృష్ణ, ఆ మంట దేవా తండ్రి మాలో దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను దేవా. ఉజ్జీవింపజేయండి అయ్యా, మీరు మాతో మాట్లాడండి. అల్పురాలిన యోగిరాల్ని నాతో కూడా నీవు మాట్లాడండి అయ్యా. యోగ్యురాల్ని కాను దేవా, నీవు నియమించిన విధానానికే నీకు వందనాలు దేవా. నీవే మాట్లాడవలసిందిగా వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. వందనాలండి అందరికీ. మరి ఒకసారి నేను దేవుని కృపను బట్టి ఒక చిన్న షేరింగ్ వాక్యం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు కొన్ని రోజులుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, స్తుతించడం అనేది నేను మీ మధ్యలో ఒక 2-3 సార్లు నేను మాట్లాడాను. 2 సార్లు నాకు తెలిసినంత మటుకు నేను ప్రార్థన గురించి మాట్లాడాను. ఒకసారి సిద్ధపాటు గురించి, పిల్లల గురించి మాట్లాడాను. నాకు ఇవాళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం గురించి మాట్లాడాలని ఉంది. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి అంటే, ద్వితీయోపదేశ కాండం 7:6లో దేవుడే మనలను ఎన్నుకున్నాడని ఉంటుంది. ఒకసారి మనం చూద్దామండి. ద్వితీయోపదేశ కాండంలో 7:6లో నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనంగా ఏర్పరచుకొనెను. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. తర్వాత అదే ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 4-5లో మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకున్నట్లు యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకొనవద్దు. దేవుడు మన నీతిని, మన యథార్థతను చూసి ఆయన మనల్ని ఎన్నుకోలేదండి. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అంతే. ఆయన మనల్ని ఏర్పరచుకున్నందుకు దానికి మన నీతి, మన యథార్థత, మన గొప్పతనం ఏమీ లేదు. ఆయన దేవుడు ఎంతగా మనల్ని ఇష్టపడ్డాడు, ఎంతగా మనల్ని ఏర్పరచుకున్నాడంటే, భూమి మీద ఎందరో మంది ఉన్నారండి. ఎంతో కోట్ల జనాభా ఉంది. అయినా గాని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. 44 యెషయా 44లో ఉంటుంది కదా, అయినను నా సేవకుడు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. నిన్ను సృజించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు. ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు, సృజించాడు. అలాగే యెహోవా తమ కీర్తనకారుడు కూడా అంటారు కదా, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అనేసి అని కీర్తన 103లో, సామ్స్ 103లో ఉంటుంది. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన్ని మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే, యెహోవాయే దేవుడని తెలుసుకున్నది. ఆయనే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, దేవుని యొక్క మందలోని గొర్రెలం అన్నమాట. ఆయన ఇంతమంది జనాలు ఉన్నా గాని, ఇంతమంది జనాభా ఉన్నా గాని, దేవుడు మనల్ని ఎన్నుకోవడానికి ఏ అర్హత మనకు ఉందని, ఏ యోగ్యత మనకు ఉందని, గొప్పవరమా, గనులమా, ఐశ్వర్యవంతులమా, అందగత్తెలమా కాదు. అదంతా దేవుడు కౌంట్ చేయలే. ఆయన ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట, పిండమై ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇంకా కూడా మనము రూపం పోసుకోక మునిపే, ఊపిరి మనకి ఇంకా రాక మునిపే ఆయన మనల్ని తల్లి గర్భంలోనే మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దీనికి ఎంతమంది మీ క్వశ్చన్ వేసుకుంటే మనం ఎంతమంది మీ దానికి అర్హులము,
యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. నిజంగా ఆయన మనల్ని స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడు. మనకెంత ధన్యతనిచ్చాడు ఆయన. స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడు. ఆహ్, ఇంకా చూస్తేను నేను కొన్ని జస్ట్ ఒక జిస్ట్ ఇస్తున్నాను. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఆయన్ని ఏర్పరచుకోలేదు. తర్వాత నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దావీదు అంటున్నాడు. ఎంత ఎంతలా దేవుడు ఆయన మనల్ని నిర్మించాడు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. తర్వాత యెషయా 41:9 10 చూస్తే మనము, "బూదిగంతంలో నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకు, నేను నిన్ను బలపర్తును." ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడిక్కడ. ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. బూదిగంతంలో నుండి, దాని కొనల నుండి మనల్ని దేవుడు పిలుచుకున్నాడండి. ఇంతలా దేవుడు మనల్ని ఏర్పరచుకోవడానికి, ఇంతలా మనల్ని ప్రేమించడానికి, రక్షించడానికి, రక్షణ అనే ఆ యొక్క తండ్రి భాగ్యాన్ని దేవుడు మనకివ్వడానికి మనం ఏమాత్రం అర్హులము? ఎంత అర్హులము? ఆయన పరలోక రాజ్యాన్ని వదిలి మన కొరకు భూమి మీదకి వచ్చి, ఈ రక్షణ అనే అనుభవాన్ని, ఈ యొక్క భాగ్యాన్ని మనకు పరలోక ప్రవేశాన్ని ఇవ్వడానికి మనం ఏమాత్రం అర్హులం? మన చుట్టూ ఉన్న జనాల్లో మనం చూసినట్లయితే మనకన్నా గొప్ప కార్యాలు, మంచి కార్యాలు చేసేవారు కూడా ఉన్నారండి. లోకంలో గూడా ప్రజలకు ప్రేమ గల వాళ్ళు, నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు, తర్వాత ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు, ఇతరులకు సహాయపడేవాళ్ళు, అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. పోనీ మన మంచి కార్యాలను బట్టి దేవుడు ఏర్పరచుకున్నాడా? లేదు. మన నీతిని బట్టి ఏర్పరచుకున్నాడా? లేదు. ఇంకా నీతిమంతులు గూడా లోకంలో చాలా మందున్నారు. కానీ దాన్ని బట్టి కాదు. పోనీ మన ఐశ్వర్యాన్ని బట్టా? కాదు. ఆయన కేవలము మనల్ని ఆయన సొంత నిర్ణయం చొప్పున ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. దీనికి మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. దేవునికి దినదినము. అయితే నేను అనుకుంటా ఉన్నాను, ఆలోచిస్తా ఉన్నాను. దేవుడు భూలోకానికొచ్చినప్పుడు పరలోకాన్ని వీడి, ఇప్పుడు మనము ఏదన్నా ఒక చిన్న క్రెడల్ సెరమనీ, లేకపోతే నామకార్థం, నేమింగ్ సెరమనీ గాని, అటువంటి వాటికెళ్ళినప్పుడు చిన్న పిల్లలుంటారు. వాళ్ళకు నేమింగ్ సెరమనీ లేదంటే ఏదైనా మ్యారేజ్‌కి అలా వెళ్ళినప్పుడు మెయిన్ క్యాండిడేట్ ఎవరక్కడ? ఆ చిన్న పిల్లోడు. ఆ చిన్న పిల్లోడు మెయిన్ క్యాండిడేట్. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆడే. సో, ఆ చిన్న పిల్లోడు క్రెడల్ సెరమనీకెళ్ళినప్పుడు అంతా ఉంటుంది. విందు ఉంటుంది, ప్రేయర్స్ ఉంటాయి, చుట్టాలొస్తారు, గోల గోల ఉంటుంది గానీ, సెంటర్ ఆఫ్ సెలబ్రేషన్ ఎవరు అంటే ఆ చిన్న పిల్లవాడే. సో, తర్వాత మ్యారేజ్‌కెళ్తే మ్యారేజ్‌లో గూడా అన్నీ ఉంటాయి. కాకపోతే సెంటర్ ఆఫ్ సెలబ్రేషన్ ఏంటి? ఆ జంట. లేకపోతే ఆ మ్యారేజ్ అవుతున్న బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్. సో, ఒకవేళ ఆ చిన్న బాబును ఆ సెరమనీలో నుండి బయటికి తీసేసామనుకోండి, ఈస్ దేర్ ఎనీ పర్పస్ ఆఫ్ సెలబ్రేటింగ్? ఏదన్నా సెలబ్రేషన్ అది దాంట్లో ఏమన్నా పర్పస్ ఉందా సెలబ్రేట్ చేసుకోవడానికి? ఆ క్రాడిల్ సెరమనీ గాని, లేకపోతే ఆ మ్యారేజ్ గాని, ఆ బ్రైడ్ గ్రూమ్‌ని తీసేసామనుకోండి, అక్కడ సెలబ్రేషన్‌కేమన్నా పర్పస్ ఉంటుందా? లేదు గదా! అలాగే ఆహ్, వన్స్ నేను ఇమాజిన్ చేసుకుంటా ఉన్నాను. పరలోక రాజ్యం నుండి నా కొరకు దేవుడు భూలోకానికొచ్చినప్పుడు, పరలోక రాజ్యం ఎంత సైలెంట్ అయిపోయి ఉంటది. ఎంత మిస్ అవుతూ ఉంటది. హెవెన్ జీసస్ క్రైస్ట్‌ని నిజంగా ఆయన సెంటర్ ఆఫ్ సెలబ్రేషన్ హెవెన్‌లో. నిత్యము గాన ప్రతిగానాలు చేస్తూ, స్తుతి నొందుతూ ఉన్న దేవాతి దేవుడు ఆయనే పరలోక రాజ్యాన్ని వీడి వచ్చినప్పుడు హెవెన్ కుడ్ నాట్ బేర్ ఇట్. పరలోక రాజ్యం దాన్ని భరించలేకపోయింది. అందుకే దూత సైన్యం మొత్తము ఆ యొక్క పశువుల పాక చుట్టూ చేరి దేవుడిని స్తుతించారు. మనము చూసినప్పుడు నాకనిపించింది, గాడ్ క్యాన్ బ్రింగ్ హెవెన్స్ డౌన్ టు ఎర్త్ టు షో హిస్ లవ్ ఫర్ యూ. నేను రాసుకున్నానన్నమాట ఈ మాటలు. నిజంగా దేవుడు పరలోక రాజ్యాన్ని కిందకి తీసుకొచ్చి ఆయనకు మన పట్లున్న ప్రేమను చూపెట్టాడు. హీ కెన్ హ్యాంగ్ ఆన్ క్రాస్ టు కన్ఫెస్ హిస్ లవ్. ఆయన ప్రేమను మనకు తెలపడానికి ఇంకా సిలువలో ఆయన బలి అయ్యాడు. హీ కెన్ డిఫీట్ డెత్ టు గివ్ యూ హోప్. మనకొక నిరీక్షణ, ఒక ఏమంటారు, ఒక హోప్ ఇవ్వడానికి ఆయన మరణాన్ని జయించాడు. హీ కెన్ ఇంటర్సీడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ
నీ పక్షాన తండ్రితో ఆయన ఇంటర్సీడ్ చేస్తున్నాడు. ఆయన మన పక్షాన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మన పక్షాన యుద్ధం చేస్తున్నాడు. అండ్ ఆయన ఇంకా చాలా హీ కెన్ డూ మెనీ మోర్. ఆయన ఇంకా చాలా చేయగలడు. అండ్ ఎట్ లాస్ట్ హీ స్టిల్ బేరింగ్ యూ. ఆయన ఇంకా నిన్ను భరిస్తున్నాడు. ఒక పాట ఉంటుంది, he took him just a week to make the moon and the star, the sun and the earth and Jupiter and Mars. ఆయన కంట జస్ట్ ఒక వారం తీసుకుంది ఇవన్నీ తయారు చేయడానికి. హీ స్టిల్ వర్కింగ్ ఆన్ మీ టు మేక్ మీ వాట్ ఐ హావ్ టు బి. ఆయన నన్ను ఆయన రూపంలో చేసుకోవడానికి, నన్ను ఏ ఉద్దేశంతో అయితే కలగజేశాడో, ఎలా చేయాలనుకున్నాడో ఆ రూపంలో మలుచుకోవడానికి ఆయన ఇంకా నా మీద వర్క్ చేస్తూనే ఉన్నాడు. హీ స్టిల్ వర్కింగ్ ఆన్ అస్, హీ స్టిల్ బేరింగ్ అస్. ఆయన మనల్ని ఇంకా భరిస్తూనే ఉన్నాడు. ఇంతలా బూదిగంతంలో నుండి మనల్ని పిలుచుకొని ఆయన సొత్తుగా, ఆయన ప్రజలుగా చేసుకోవడానికి మనం ఎంతటి వారం అండి? మన ఊపిరి జస్ట్ ఒక బుడగ లాంటిదే కదా, డస్ట్ లాంటిదే కదా. అయినా కానీ హౌ మచ్ హీ కౌంట్స్ ఆన్ అస్, ఎంతలా మనల్ని ఆయన లక్ష్య పెడుతున్నాడు. ఆయన మనల్ని ఎంతో లక్ష్య పెడుతున్నాడు. దేవుడు అంతలా ప్రేమించే దేవుడికి మనం ఏమి ఇవ్వగలము? ఆయన మనల్ నుండి కోరుకునేది ఏంటి? కృతజ్ఞత కలిగిన హృదయంతో దేవునికి, దేవా ఇవన్నీ చేసినందుకు నీకు వందనాలయ్యా, నన్ను ఏర్పరచుకున్నందుకు వందనాలు, నన్ను సృజించినందుకు వందనాలు, నన్ను పిలుచుకున్నందుకు వందనాలు, నాకు రక్షణ ఇచ్చినందుకు వందనాలు. నాకు అప్పుడప్పుడు చాలా భయం వేస్తుందండి. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. నేను నా తల్లిదండ్రులు దేవుని ఎరిగిన వారు. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో, భయము భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. చిన్ననాడే దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణలో కొనసాగుతున్నాను. అడపాదడపా దేవుళ్ళలో నుండి తొలగిపోయిన సందర్భాలు ఉన్నా గానీ, దేవుడు తన మహాకృపను బట్టి, తన నమ్మకత్వాన్ని బట్టి, తన విశ్వాస్యతను బట్టి నన్ను పట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి సంఘంలో సాక్షిగా ఉండేలాగా దేవుడు బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. అయితే నేను ఆలోచిస్తా ఉంటాను, దేవా ఒకవేళ నువ్వు గనక నన్ను ఈ కుటుంబంలో పెట్టకపోయి ఉంటే, నాకు గనక చిన్ననాటి నుండే క్రైస్తవ బేసిక్ డాక్ట్రిన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అవి నాకు అందకపోయి ఉంటే, నేను ఒకవేళ అన్య కుటుంబంలో పుట్టుంటే, నిజంగా కెన్ ఐ టేక్ ఎ డేర్ స్టెప్ టు ఫాలో క్రైస్ట్? నేను దేవుణ్ణి నిజంగా వెంబడించాలి, లేదా నాకు సువార్త వినబడ్డప్పుడు యాక్సెప్ట్ చేసే హార్ట్, యాక్సెప్ట్ చేసే గట్స్. ఎందుకంటే ఒక అన్య కుటుంబంలోని క్రైస్తవ జీవితంలోనికి, క్రీస్తులోనికి రావాలి అంటే వ్యతిరేకతలు చాలా ఉంటాయి. సొంత వాళ్ళే వ్యతిరేకిస్తారు. మనలో అన్య కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు ఉంటే ఆ యొక్క అనుభవం తెలుస్తుంది. అటువంటి కుటుంబంలో గనక నేను ఉండుంటే, నేనైతే ధైర్యం చేసి దేవుని దగ్గరికి వచ్చేదాన్ని కానేమో అనిపిస్తుంది. దేవా నిజంగా నన్ను ఒక క్రైస్తవ కుటుంబంలో ఉంచినందుకు నీకు వందనాలు. నిజంగా మనము అనుకుంటా ఉంటాం, ఇంత సువార్త ప్రకటింపబడతా ఉంటే, ఎంత దేవుని గురించి ప్రబలుతా ఉంటే, ఈ అన్యజనులు ఎందుకు దేవుని గురించి తెలుసుకోలేకపోతున్నారు? ఈ అన్యజనులు ఎందుకు నిజమైన రక్షణ సువార్తను యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అని మనం అనుకుంటా ఉంటాం. కానీ దానికి డెఫినెట్లీ దేవుని నడిపింపు కావాలి. దేవుడు మనం ఎంత సువార్త ప్రకటించినా కానీ మనం ఎవరిని మార్చలేమండి. కేవలం మనం ఆయన చెప్పిన మాటనే చేస్తున్నాం. జస్ట్ వీఆర్ ప్రీచింగ్ వాట్ దేవుడు ఏమని చెప్పాడు? మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. అది మాత్రమే మనం చేస్తున్నాం. హృదయాల్ని మార్చేవాడు దేవుడే, ఆకర్షించేవాడు దేవుడే. కానీ ఆ స్టాండ్ తీసుకునే అంత స్ట్రెంగ్త్ కావాల్సింది మనుషులకే, అన్యులకు. సో రియల్లీ ఐ ఫీల్ లైక్ నాకు చాలా బ్లెస్డ్ అనిపిస్తుంది క్రైస్తవ కుటుంబంలో పుట్టడం, క్రైస్తవ జీవితాన్ని మొదటి నుండి కలిగి ఉండడం అనేది. ఇది నేను చేసుకున్న భాగ్యమేం కాదు. నేను చూస్ చేసుకొనేం పుట్టలేదు. నేనేం కోరుకోలేదు, దేవా నన్ను ఇక్కడ పుట్టించు, అలా పుట్టించు, ఇలా పుట్టించు అని నేనేం చూస్ చేసుకోలేదు. బట్ దిస్ ఇస్ ఆల్ గాడ్స్ ఇమ్మెన్స్ గ్రేస్. ఇదంతా దేవుని యొక్క కృప, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క చిత్తము. దీనికి నేను ఎంతో కృతజ్ఞురాలనై ఉండాలి. మన లైఫ్ లో మనము వీటన్నిటికీ ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. దేవుడు మనకిచ్చిన
ప్రాపర్టీస్ ని బట్టి, లేకపోతే మనకిచ్చిన అందాన్ని బట్టి, లేకపోతే మనకిచ్చిన మంచి టాలెంట్స్ ని బట్టి, వీటన్నిటిని బట్టి కాదు. ఈ ఫిజికల్ పొసెషన్స్ ని బట్టి కాదు గానీ, స్పిరిచువల్ పొసెషన్స్ వాట్ వి హ్యావ్. ఆధ్యాత్మికంగా దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి, మీరు రాజులైన యాజక సమూహం అని చెప్పాడు. ఏర్పరచబడిన గుంపని చెప్పాడు. సొత్తైన ప్రజలని చెప్పాడు. దేవుడు ఇంతలా మనల్ని ఎన్నుకోవడానికి ఆయనకేం తక్కువుందండి? ఆయనకి ఏమీ తక్కువ లేదు. ఆయన సర్వము ఆయనది. సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడాయన. సర్వము ఆయన యందున్న గుప్తంలో ఉన్నాయి. సర్వనిధి ఆయన యందు గుప్తంలో ఉన్నాయి. అటువంటి గొప్ప దేవుణ్ణి నిత్యము మనం ఆరాధిస్తా ఉండాలి. ఆరాధనలో గొప్ప శక్తి ఉంది. గొప్ప శక్తి ఉంది. శక్తి అంటే ఆహ్, ఆహ్, ఏ విధంగా చెప్పాలనంటే ఇట్ మేక్స్ థింగ్స్ ఈజీ. స్తుతించినప్పుడు థింగ్స్ మనకు చాలా సానుకూలంగా మారిపోతా ఉంటాయి. లైక్ మనము ఏదైనా సిట్యుయేషన్‌లో ఉన్నామనుకోండి, హెల్త్ ఇష్యూస్‌లో ఉన్నామనుకోండి, దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నప్పుడు మనకు ఒకలాంటి హెల్తీ ఫీలింగ్ అంటే లైక్ ఆహ్, ఎందుకు చెప్తున్నానంటే ఉ స్తుతించినప్పుడు స్తుతి అంటే ఏంటి? దేవుని గుణగణాలని వర్ణిస్తూ దేవుణ్ణి పొగడడం, దేవుణ్ణి గణపరచడం. అలా మనం కన్ఫెస్ చేస్తున్నప్పుడు మన నోటితోటి, దాని ద్వారా మనలో విశ్వాసం బలపడుతుంది. ఇప్పుడు ఇఫ్ సపోజ్ మనకు ఆరోగ్యం బాలేదు. స్తుతించడం ప్రారంభించాను. నీవు పొందిన గాయాల ద్వారా నేను స్వస్థత పొందితిని. ఆ! అని చెప్పేస్తూ ఆయనను కన్ఫెస్ చేస్తూ, అవును దేవా! నిజంగా నువ్వు స్వస్థపరిచే దేవుడు. ఎన్ని అద్భుతాలు చేసావు బైబిల్‌లో ఎన్ని ఉన్నాయి. ఎన్ని మిరాకిల్స్ ఉన్నాయి. అని చెప్పేసని మనం ఒక్కొక్కటి కౌంట్ చేస్తూ పేతురు అత్తకు స్వస్థపరిచావు, చనిపోయిన వారిని లేపావు. ఇట్లా మనం ఒక్కొక్కటి చేస్తా గుర్తు చేసుకుంటూ దేవుడిని స్తుతిస్తా ఉన్నప్పుడు అప్పుడేమవుతుందంటే ఫైనల్లీ వీళ్ళందరికీ చేసిన దేవుడు నాకు చేస్తాడు. నాకు కూడా చేయగల సమర్థుడు ఆయన అన్న విశ్వాసం మనలో బలపడుతుంది. ఇదొక కంటెస్ట్ మాత్రమే. తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ! డెడ్‌లైన్స్ వచ్చేస్తుంటాయి. ఈఎంఐ పేమెంట్ గాని ఏదైనా సరే లైక్ డెడ్‌లైన్స్ వచ్చేస్తున్నప్పుడు మనం దేవుణ్ణి ఆ సందర్భాన్ని బట్టి ఆయన సర్వ సంపదల నిధి. తర్వాత ఆయన ఆహ్, ఏ విధంగా ఇస్సాకును ఆ యొక్క కరువులో ఆయన ఏ విధంగా 100 రెట్లు ప్రతిఫలం ఇచ్చాడు ఇస్సాకుకు అనే విషయం గురించి మనం ధ్యానిస్తూ స్తుతిస్తా ఉన్నప్పుడు అవును దేవా! ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు. హ్మ్. తర్వాత పరదేశిగా ఉన్నప్పుడు యాకోబును ఆశీర్వదించిన దేవుడు. అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు అని చెప్పేసి ఏం తీసుకొనొచ్చాడండి అబ్రాహాము? అయినా దేవుడు ఆయనని ఆశీర్వదించాడు. ఏ ప్లేస్‌కెళ్ళినా గాని ఆశీర్వాదమే. దేవుని దేవుని మాట వింటూ లోబడినప్పుడు ఎంతో ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు. ఈ విధంగా మనం ఆలోచిస్తూ స్తుతిస్తా ఉన్నప్పుడు దేవుడు నా ఆర్థిక ఇబ్బందుల్ని తీర్చడానికి కూడా ఆయన సమర్థుడు అన్న విశ్వాసం మనలో బలపడుతుంది. సో, స్తుతిలో ఈ విధమైన శక్తి దాగి ఉంది. ఆ విధంగా మనం దేవుణ్ణి స్తుతించాలి. స్థుతి చెల్లించాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు. ఆయన మనల్ని ఎన్నుకున్నారు. మనం ఆయనని ఎన్నుకున్నది కాదు. ఆహ్, మనకు ఆ ఛాన్స్ లేదు. చాలా మంది అనుకుంటాము, నేను అన్య కుటుంబంలో నుండి క్రీస్తుని ఎన్నుకొనొచ్చాను. యేసయ్య మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టే మనం రాగలిగాం ఆయన దగ్గరికి. లేదు అంతేగాని మ మనం ఆయనను ఎన్నుకోలేదు. తర్వాత ఇంకొకటేంటంటే అంతలా ప్రేమించి, అంతలా మన కొరకు రక్షణను అనుగ్రహించి, అంతలా మనల్ని ఎన్నుకున్న దేవునికి మనమేమివ్వాలి? వాట్ వి హావ్ టు గివ్? ఇన్ రిటర్న్ ఏమన్నా ఇవ్వగలమా ఆయనకి? మన దగ్గర అంత ఏమైనా ఉందా ఆయనకిచ్చేటంత? సో, నేననుకున్నాను, దేవా నేనేమివ్వగలను నీకు? నేనేమివ్వగలను? సో, దేవుడు చెప్పిన మనం ఇప్పుడు హ్మ్. ఏమివ్వగలము అననంటే, ఆయన ఆజ్ఞల్ని మనము పాటించడము. ఆయన కొరకు జీవించడం. సో, ఆయన ఆజ్ఞల్ని పాటించడం అననంటే 10 కమాండ్‌మెంట్స్ అని మనం అనుకుంటాము. సో, నేను అలాగే ఆలోచిస్తూ ఉన్నప్పుడు న్యూ టెస్టమెంట్‌లో మనకు ఓన్లీ 2 కమాండ్‌మెంట్స్ ఇచ్చాడు దేవుడు. ఏంటి దేవుడిని ప్రేమించాలి. తర్వాత నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. జాన్ 13:34లో చూస్తే మనము గాడ్ హాస్ మేడ్ ఇట్ వెరీ సింపుల్.
మీరు ఒకరినొకరిని ప్రేమివ్వాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమివ్వాలని. ఓకే, వీ హ్యావ్ టు లవ్ అవర్ నైబర్స్. అలాగే మార్కు 12 చాప్టర్ 29-30లో ఉంటుంది కదా. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనున్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞలు మరేమీ లేదని అతనితో చెప్పాను. దేవుడు మనల్ని రెండు ఆజ్ఞలు ఇచ్చాడండి. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుని మనము అద్వితీయ ప్రభువుగా, ఆయన అద్వితీయ అంటే నో సెకండ్ అన్నమాట. సెకండ్ ప్లేస్ లేదు, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ గాడ్. సో అద్వితీయ ప్రభువుగా మనల్ని ఆయన్ని యాక్సెప్ట్ చేయాలి. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అన్నది రెండవ ఆజ్ఞ. సో దేవుడు మనకు రెండు ఆజ్ఞలు ఇచ్చాడండి. దేవుడిని ప్రేమించాలి, అలాగే తోటి వారిని ప్రేమించాలి. తోటి వారిని ప్రేమించాలి అన్నప్పుడు జాన్ 1 చాప్టర్ 3:17 లో ఉంటుంది కదా. జాన్ 1 చాప్టర్ 3:17, 1 John 3:17. సారీ. ఈ లోకపు జీవనోపాధి గలవాడవై ఉండి తన సహోదరునికి లేమి కలిగి ఉండుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతో నాలుకతోనూ కాక క్రియలతోనూ సత్యంతోనూ ప్రేమింతుము. దేవుడు మనల్ని ఏమంటున్నాడండి? ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ ఆ, మనకు ఉన్న దాంట్లో నుండి కొంచెం వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం అన్నమాట. మాటతోనూ నాలుకతోనూ కాక. కొందరు మాటలు ఎలా ఉంటాయంటే అసలు చాలా ప్రేమగా మాట్లాడతారు, ఎంతో ఆప్యాయతతోటి పలకరిస్తా ఉంటారు. బట్ క్రియల విషయానికి వస్తే ఏదన్నా అక్కర్లో ఆదుకుంటారా అంటే తప్పిచ్చేసుకుంటారు. సో అలా కాకుండా మన నోటి మాటతో కాదు, క్రియలతోటి మనం ప్రేమించే వారమే ఉండాలి. తర్వాత 4:20లో ఉంటుంది, ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుడు స్ట్రిక్ట్ గా చెప్తున్నాడు. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని అంటే నిజంగా సహోదరుని కూడా మనము ప్రేమించవలసిన వారమే ఉన్నాం. ప్రేమిస్తేనే దేవుణ్ణి ప్రేమించే వారమే ఉన్నాం. ఎందుకంటే మనం చూసే సహోదరునే ప్రేమించకపోతే దేవుణ్ణి కూడా మనం ప్రేమించలేమని చెప్పేసి అని దేవుడు మరి ఖండితంగా చెప్పేస్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ మనకు మన హిపోక్రసీ అంటే వేషధారణ అర్థమైపోతుంది. ఎంతో భక్తి చేసే వాళ్ళు ఉంటారు. వాక్యం చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, తర్వాత దేవునిలోనే ఉండేవాళ్ళు ఉంటారు. కానీ నిజంగా మనలో ప్రేమ లేకపోతే, ప్రేమలో మనము దేవుడు చూపెట్టిన ప్రేమ మనం ఇతరులకు చూపెట్టలేకపోతే అదంతా వ్యర్థం అండి. అందుకనే కొరింథియన్స్ లో కూడా ఉంటుంది కదా, ఎట్ లాస్ట్ ఎండ్యూర్ అయ్యేది లవ్ ఒక్కటే. సో వీ హ్యావ్ టు హ్యావ్ లవ్ అన్నమాట. వి షుడ్ లవ్ గాడ్ అండ్ వి షుడ్ లవ్ అవర్ నైబర్స్. తర్వాత వెన్ యూ ట్రూలీ లవ్ గాడ్, దేవుణ్ణి నిజంగా మనం ప్రేమించినప్పుడు, నాకు కొందరి జీల్ బాగా నచ్చింది బైబిల్లో. వాళ్ళ మనం దేనికోసం అన్నా జీల్, ప్యాషనేట్ గా ఉంటాం కదా. ఇప్పుడు మనం ఏదన్నా విషయాన్ని బాగా ప్రేమిస్తే, బాగా ఇష్టపడితే దానికోసం చాలా ప్యాషనేట్ గా వర్క్ చేస్తాం. జీల్ నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం అనుకోండి, చాలా ప్యాషనేట్ గా డ్రా చేస్తాను, చాలా జీల్ తోటి. అంటే లైక్ ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్, ఐ హ్యావ్ టు డూ ఇట్ పర్ఫెక్ట్లీ, చాలా పర్ఫెక్ట్ గా చేయాలనుకుంటున్నాను. సో ఆ విధంగా ఏదైనా మనం ఇష్టపడితే పర్ఫెక్ట్ గా చేయాలనుకుంటాం, జీల్ కలిగి ఉంటాం దాని పట్ల. అయితే పాల్ జీల్ చూస్తే, మనకు బైబిల్లో దేవుని పట్ల ఆశ, తృష్ణ, ప్రేమ, జీల్ కలిగి ఉన్న భక్తుల్ని కొందరు మనం చూసినట్లయితే ఫస్ట్ లైన్ లో ఉండేది పాల్ అండి. పాల్ ని మనం చూసినట్లయితే ఫిలిప్పి 4:12 లో ఫిలిప్పైన్స్ 4:12 లో ఉంటుంది.
4:12 వర్సెసా? దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. లాస్ట్ లో చూస్తే నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. ఈ అన్నిలో నాకు ఇవన్నీ పట్టవు, నన్ను బలపరిచే దేవుని యందు నేను సమస్తాన్ని చేయగలను. ఆయన నిజంగా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అనేది ఆయన ఏమంటారు చూడట్లేదు ఆయన. ఇవన్నీ ఉంటాయి, దీన స్థితి ఉంటది, సంపన్న స్థితి ఉంటది, కడుపు నిండి ఉండటము, ఆకలిగొని ఉండటము, ఇవన్నీ ఉంటాయి. ఏ ఉన్నా గానీ ఏం లేకపోయినా గానీ నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అని చెప్పేసి అని పౌలు అంటున్నాడండి. వెన్ వి డూ సంథింగ్ వి క్యాలిక్యులేట్, మనం క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉంటాం ఖచ్చితంగా. క్యాన్ ఐ డూ దిస్, నేను ఇది చేయగలనా, లేకపోతే నేను ఏదైనా మీటింగ్ కి వెళ్ళాలనుకుంటున్నాను, లేదా ఏదైనా ఆఫరింగ్ ఇవ్వాలనుకుంటున్నాను, వి క్యాలిక్యులేట్, నాకు ఇంత ఖర్చు ఉంటుంది, దీంట్లో నుండి ఇంత తీసేస్తే నాకు ఇంత సరిపోతుందా లేదా అని చెప్పేసి అని క్యాలిక్యులేటెడ్ గా ఉంటాం మనుషులైన మనము. కానీ పౌలు అంటున్నాడు, ఓకే ఇచ్చేసిన తర్వాత దీన స్థితి వస్తే ఉండగలను, లేదు ఇచ్చిన తర్వాత నాకు సంపన్న స్థితి ఉంటే ఉండగలను, తర్వాత ఆకలిగా ఉంటే ఉండగలను, ఆకలి కడుపు నిండి ఉన్నా ఉండగలను, ఏది ఉన్నా లేకపోయినా ఎవ్రీథింగ్ ఎందుకు అని అంటే నన్ను బలపరచువాని అందే నేను సమస్తాన్ని చేయగలను. దట్ ఈస్ హిస్ జీల్ అన్నమాట. అదే ఆయన నమ్మకం. ఆయన తన సంపద మీద గాని, తన ఓన్ స్ట్రెంగ్త్ మీద గాని దేని మీద నమ్మకం పెట్టుకోలేదు. కానీ ఆయన పెట్టుకున్న నమ్మకం దేని మీద అంటే ఆయనను బలపరిచే దేవుని మీద నమ్మకం పెట్టుకున్నాడు. సో ఆయనకు ఈ ముందున్న కన్స్ట్రెంట్స్ అన్ని కూడా, ఇక్కడున్న సందర్భాలు ఏవి కూడా ఆయన్ని డిస్టర్బ్ చేయట్లేదు దేవుని పని నుండి. అలాగే గలేషియన్స్ 2:20లో మనం చూసినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఆయన అంటున్నాడు, ఇంక నేను కాదు బ్రతికేది, ఇంకా నేను కాదు, నా లైఫ్ లో నేను కాదు ఉండేది, ఆయనే నా యందు జీవించుచున్నాడు అని చెప్పేసి అని ఆయన అంటున్నాడు. ఫిలిప్పి 1:21లో చూసినట్లయితే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. బ్రతికితే దేవుని కోసం బ్రతుకుతా, చావైతే ఇంకా మంచిదే అని చెప్పేసి అని పౌలు అంటున్నాడు. అలాగే హబక్కులో కూడా మనం చూసినట్లయితే 3:17లో ఉంటుంది కదా, అంజూరపు చెట్టు పూయ కుంగినను, అది మనకు తెలుసు కదండి అందరికి. సో ఐఎమ్ స్కిప్పింగ్ దట్. తర్వాత నెక్స్ట్ మనం పౌల్ని చూసాము, జీల్, దేవుడి కొరకైన జీల్ ఏ విధంగా ఉంది. ఆయనకి ఎంత జీల్ అంటే దేవుని గురించి తృష్ణ అంటే, ఏమున్నా లేకపోయినా గానీ నేను మాత్రం దేవుని కోసం జీవిస్తాను, బ్రతికితే దేవుని కోసం బ్రతుకుతాను, లేకపోతే లేదు అన్న కంటెస్ట్ తోటి పౌలు ఉండేవాళ్ళు. సో మనకు ఇంకా నెక్స్ట్ చూస్తే దానియేలు గ్రంథంలో 3:17లో చూసినట్లయితే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. గాడ్ క్యాన్ శద్రక్ మేషక్ అబేద్నెగోలు అంటున్నారు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను. చూడండి, ఇక్కడ మనం చాలా సందర్భాలలో అనుకుంటా ఉంటాము, నిజంగా శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవులకు శ్రమలు సహజమేనండి. పౌలుకే శ్రమలు లేవా? కళ్ళల్లో నుండి కళ్ళకు ఆయనకి కొంచెం వ్యాధి ఉండేది కదా. పౌలు కూడా ఒక దగ్గర అడ్మిట్ అవుతా ఉంటాడు, నేను నా దగ్గర నుండి తీసివేయమంటే దేవుడు ఏమంటాడు, నా కృప నీకు చాలును అంటాడు. సో ఆ విధంగా పౌలుకే శ్రమలు వచ్చినాయి కాబట్టి మనకు కూడా వస్తాయి అనేసి అని మనము కొన్ని సందర్భాలలో మనల్ని మనం వెనకేసుకొస్తా ఉంటాము. కాకపోతే నాకు అనిపిస్తుంది, మరి పౌలు చేసిన సేవ మనం చేస్తున్నామా? ఆయన ఆగలేదుగా మరి దాని గురించి, మరి మనం ఆగిపోతున్నాం కదా ఆ శ్రమల గురించి. ఆగకుండా శ్రమతో పాటే సేవ చేయగలుగుతున్నామా అనిపిస్తుంది. దేవుడు సమర్థుడే తప్పించడానికి, శద్రక్ మేషక్ అబేద్నెగోలను తప్పించడానికి
ఆయన సమర్థుడే. వాళ్ళు అంటున్నారు ఒకవేళ తప్పించకపోయినా కానీ ఆయన సమర్థుడే గాని ఇట్ ఇట్స్ హిస్ సావరిన్ విల్. దేవుడు ఆయన సార్వభౌమ అధికారాన్ని బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి ఆయన ఒకవేళ తప్పించకపోయినా గాని నో ప్రాబ్లం, మేము మాత్రం నీకు నమస్కరించమని చెప్పేసి అని ఇక్కడ వాళ్ళు కన్ఫెస్ చేస్తున్నారు. ఇది వాళ్ళ రీల్. అన్యజనుల మధ్యలో, అన్యుల మధ్యలో చెరగొని పోబడిన ఆ జనాలు వీళ్ళు, ప్రజలు వీళ్ళు, చెరపట్టబడిన ప్రజలు. మనము చూసినట్లయితే చెరపట్టబడిన ప్రజలు ఏ విధంగా ఉంటారండి? ఎంత భయంగా ఉంటారు? ఇంత ధైర్యంగా ఆన్సర్ ఇవ్వగలరా? నో. ఈవెన్ డానియల్ కూడా ఫుడ్ విషయంలో అదే స్టాండ్ తీసుకున్నాడు, దేవుని కొరకు నిలబడాలనేసి. ఆ విధంగానే మనము చూసినట్లయితే ఈ విధంగా మనము దేవుని కొరకు జీల్ కలిగిన వారమై ఉండాలండి. వాట్ గుడ్ వీ కెన్ డూ ఫర్ క్రైస్ట్. దేవుని కోసం మనము ఏ మంచి చేయగలము? ఏ కొంచెమైనా దేవుని కొరకు మనం చేయగలమా? ఆయన మనల్ని ఏర్పరచుకొని, ఆయన మనల్ని పేరు పెట్టి పిలుచుకొని, ఆయన మనకు ప్రాణం పెట్టి, మన కొరకు రక్తం చిందించి, మన కొరకు మరణించి, తిరిగి లేచి, ముఖ్యంగా తండ్రితో ఉండే భాగ్యాన్ని ఆ భాగ్యంగా ఎంచుకోలేదు ఆయన. ఎంత గొప్ప భాగ్యం అండి అది. ఆయన వచ్చేస్తే పరలోకం నుండి దేవదూతల సమూహమే పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చినారు. అంత గొప్ప దేవుడు మన కొరకు వచ్చినప్పుడు మనము ఆయన కొరకు ఈ విధమైన జీల్ తోటి ఇంకా జీవించేది నేను కాదు, నన్ను రక్షించిన నా దేవుని కొరకే నేను జీవిస్తున్నాను, ఈ ఈ ఎర్త్లీ బిలాంగింగ్స్ లేకపోతే ఈ ఎర్త్లీ ప్రెషర్స్ నన్ను ఏమాత్రము ఇబ్బంది పెట్టవు. ఒక రోజు ఏదైనా లేకపోయినా, ఒక రోజు ఏదైనా కొంచెం తక్కువగా ఉన్నా, లేదు పర్లేదు, ఐ క్యాన్ అడ్జస్ట్ ఫర్ క్రైస్ట్ అని చెప్పేసి అని ఏ కొంచెమైనా దేవుని కొరకు పోరాడుతున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకుందామండి. దేవుని కొరకు జీవించుదామండి. అలాగే దేవుడు ఆ కోరుకున్నట్లు రెండు ఆజ్ఞలు, ఆయన్ని ప్రేమిద్దాము, ఆయన వలె ఇతరులను ప్రేమిద్దామండి. ఎందుకు అంటున్నానంటే ఇతరులు అన్నప్పుడు ఈ లోకంలోని వాళ్ళకు చాలా అక్కర్లు ఉన్నాయండి. అక్కర్లు అంటే ఆర్థిక అక్కర్లే కాదండి, మన డబ్బులు, మన ఇదే కాదు, మన చుట్టూ చూస్తే వాళ్ళకు ఎటువంటి అక్కర్లు ఉన్నాయంటే ఎమోషనల్ అక్కర్లు ఉన్నాయి చాలా మటుకు. మీరు ఒకసారి ఫోన్ బాగా బ్రౌజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, యూట్యూబ్ బాగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒక్క 5 నిమిషాలు యూట్యూబ్ పక్కన పెట్టి చూడండి. మన మైండ్ ఎలాగైపోద్ది అంటే సైలెంట్ అయిపోద్ది అనమాట. సైలెంట్ అయిపోద్ది. మనం వెంటనే ఫోన్ మళ్ళీ పట్టేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ యొక్క ఎంప్టీనెస్ ని మనం భరించలేకపోతున్నాం. అన్నమాట. సో మన మైండ్ కి డైజెస్ట్ చేసుకునే టైం కూడా ఇవ్వలేకపోతున్నాం మనం. అంటే లైక్ స్టఫ్ ని ఎక్కువ మైండ్ లో నింపేసుకొని డైజెస్ట్ చేసుకునే టైం కూడా మనము ఇవ్వట్లేదు. అట్లే జనాలు ఎలాగున్నారంటే వాళ్ళకి వాళ్ళు ఈ యొక్క ఫోన్ దాంట్లో పడిపోయి లోకాన్ని పట్టించుకోకుండా ఎంతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చెడిపోతున్న జనాలు కొందరైతే లోన్లీ ఫీలింగ్ తోటి డిప్రెషన్స్ లో ఎంతో ఎవరికైనా చెప్పుకుంటే బాగుండు నా బాధ అనుకునే వాళ్ళు కొందరు ఉన్నారండి. అయితే నాకు వాళ్ళు చెప్పుకోలేరు, వాళ్ళు షేర్ చేసుకోలేరు. మనము ఎలా ఉండాలంటే వి హ్యావ్ టు బి విత్ ఓపెన్ ఆర్మ్స్. మనము చాచిన చేతులతోటి దేవుడు ఏ విధంగానైతే శిలువ పైన ఉన్నాడో ఆ విధంగా మనము ఓపెన్ ఆర్మ్స్ తోటి ఉండాలి. వి హ్యావ్ టు యాక్సెప్ట్ పీపుల్. మనము యాక్సెప్ట్ చేసి వాళ్లకు మెంటల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఇవ్వగలిగితే యూత్ చాలా మందిని మనము దేవునిలోనికి నడిపించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే చాలా మంది యూత్ ఎలా డిప్రెస్డ్ గా ఉండి, అక్క మాకు ఈ మాటలు ఎవరు చెప్పలేదక్క, లేకపోతే నిజంగా నీలా వినేవాళ్ళు లేరక్క నాతోటి అనే బాధలో ఉన్న యూత్ చాలా మంది ఉంటారండి. సో అది అంటే లైక్ నేను ఇక్కడ మనం జాగ్రత్తగా కూడా ఉండాలి. అందుకని బైబిల్లో ఉంటుంది కదా, పాముల వలె వివేకులమును పౌరం వలె నిష్కపటులమై ఉండాలనేసి. సో మనము జాగ్రత్తగా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఓపెన్ ఆర్మ్స్ తోటి ఉండాలి. లిజనింగ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు యూత్. వాళ్ళు చెప్పేది మనం వినగలగాలి. నిజంగా వాళ్ళు చెప్పేది వింటే మనకు కొన్ని విషయాల్లో ఏడుపు వచ్చేస్తుంది. కొందరు చెప్తా ఉంటే వాళ్ళ బాధలు, అసలు తల్లిదండ్రులు పట్టించుకునే వాళ్ళు లేరు, నన్ను చూసుకునే వాళ్ళు లేరు,
అసలు నా బాగోగులు ఎవరికి పట్టవు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి మోరల్ సపోర్ట్ మనది చాలా అవసరం. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వాళ్ళని మనం ఎక్కువ చూడట్లేదు ఇక్కడ. చాలా మంది దేవుని కృపను బట్టి అంత ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వాళ్ళనైతే మనం చూడట్లేదు గానీ, మోరల్ సపోర్ట్ అనేది ప్రజల్లో లోపిస్తుందండి. సో, మనము వి హావ్ టు గివ్ దట్ మోరల్ సపోర్ట్ టు పీపుల్. సో, దేవుని ప్రేమను బట్టి ఆ విధంగా మనం ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. నేను లాస్ట్‌లో ఎండ్ చేస్తున్నానండి. ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు గివ్ థాంక్స్. థాంక్స్ గివింగ్ కోసం నేను చెప్పాను. దేవునికి మనం కృతజ్ఞులమై ఉండాలి. దేవుడు ఎందుకు కృతజ్ఞులమై ఉండాలంటే, మనం ఆయనని ఎన్నుకోలేదు గానీ, ఆయనే మనల్ని ఎన్నుకొని, మనల్ని సృజించి ఏర్పరచుకున్నాడు కాబట్టి, ఆయనకు మనము కృతజ్ఞులమై ఉండాలి. ఆయన మనకు ప్రాణం పెట్టాడు. మన కొరకు రక్తాన్ని చిందించాడు. రక్షణనిచ్చాడు. తిరిగి మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళడానికి సిద్ధమై రానై ఉన్న దేవాతి దేవునికి మనం కృతజ్ఞులమై ఉండాలి. నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్న మనము కృతజ్ఞులమై ఉండాలి. ఆ విధంగానే స్తుతి చెల్లించాలి. స్తుతి చెల్లిస్తే మనకు ఒకలాంటి శక్తి దేవునిలో మనము బలపడతాము. శక్తి కలిగిన వారం అవుతాము. కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి. మరి అంతలా ప్రేమించిన దేవునికి మనమేమి ఇవ్వగలము అనంటే, ఆయన చెప్పినట్లుగా దేవుణ్ణి మన పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఆ విధంగానే మన తోటి వారిని మనము ప్రేమించి పడాలి. ఆహ్, ఈ ఈ అదే విధంగా పౌలు వంటి జీల్, ఒక తృష్ణ కలిగిన సేవ, ఒక మంచి సేవ, పౌలు వంటి సేవ చేసే వారంగా సేవ చేయడం అంటే వెళ్ళి పౌలు వలె ప్రకటించే ఆ పిలుపు మనందరిలో ఉండకపోవచ్చు. కాకపోతే మనము చేసే వర్క్‌లోనే మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకే క్రీస్తును చూపెట్టే వారంగా, క్రీస్తు కోసం సాక్షులుగా మనం ఉన్న ప్లేస్‌లోనే బ్రతికే వారంగా ఉండాలని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నానండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల దేవ, కృపగల తండ్రి, నీకు వందనాలు. దయాళుడా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. అవును తండ్రి, నేను స్తుతించినప్పుడు తండ్రి నాయన స్తుతిలో గొప్ప శక్తి ఉందని మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి నాయన. యేసయ్య, మరి ఈ రోజున తండ్రి నాయన నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను కనపరుస్తున్నాను. నీవేమై ఉన్నావో దాన్ని బట్టి నీకు వందనాలు. నీవు మా జీవితంలో కలిగి ఉన్న ప్రతి విధమైన తండ్రి నాయన ఉద్దేశంలో మా పట్ల నెరవేర్చండి. నీవు మా జీవితానికి రారాజుగా ఉండండి అయ్యా. దేవా, మీరే తండ్రి ఏలండి దేవా, నీకు వందనాలు. మరి ఈ రోజున మీరు మాతో మాట్లాడిన మాటలకే నీకు వందనాలయ్యా. అవును తండ్రి, నిన్ను మేము ప్రేమించే వారంగా నిన్ను వలె దేవా, మరి ఇతరులను కూడా మమ్మల్ని బట్టి తండ్రి నాయన యేసయ్య కాక నీ నామానికి మహిమకరంగా మేము జీవించే వారంగా ఉండే కృపను దయచేయండి. దేవా తండ్రి, మరి అదే విధంగా తండ్రి ప్రేమించే హృదయాన్ని మాకు దయచేయండి. నీవే విధంగానైతే మమ్మల్ని క్యాలిక్యులేట్ చేయకుండా, మమ్మల్ని దోషులని ఎంచకుండా, దేవా ఇంకనూ మేము పాపులమై ఉండగానే మమ్మల్ని ప్రేమించావో ఆ విధమైన ప్రేమ కలిగిన హృదయం మాకును దయచేయండి అయ్యా. జనాల్ని జడ్జ్ చేసే మెంటాలిటీ మా నుండి దూరపరచండి అయ్యా. ప్రేమ కలిగి దేవా, నీవు మమ్మల్ని ప్రేమించినట్టుగా ఇతరులను మేము ప్రేమించే కృపను దయచేయండి. అలాగే వివేకం కలిగిన మనసును మాకు దయచేయండి అయ్యా. ఏది మంచో ఏది చెడో తెలుసుకున్న వారమై దేవా సరిగా ప్రవర్తించడం మాకు నేర్పించండి. మరి అదే విధంగా తండ్రి నాయన నీ కృపలో తండ్రి నీ కొరకు పాటుపడిన పౌలు వలె తండ్రి మేము జీవించడానికి ఆ యొక్క తృష్ణ, ఆ యొక్క జీల్ మాకు దయచేయాల్సిందిగా వేడుకుంటున్నాను. నీవు ఇచ్చిన సమయానికే నీకు వందనాలు చెల్లిస్తూ, దేవ అధికంగా మాట్లాడిన మాటల్లో దోషం ఉన్నట్టయితే దయచేసి క్షమించి, దేవ మా జీవితాలకు మేలుకరమైంది, నీ చిత్తానికి అనుకూలమైంది నెరవేర్చవలసిందిగా వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. వందనాలు వందనాలు. మరి ఇంకా సమయం దండిగా ఉంది. 15 minutes ఉంది, ఇంకా తొందరగా ముగిస్తారు.